నమస్తే. ఈరోజు మనం జీవి సత్యనారాయణ గారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ తో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే. ఐపీఓలో ఎన్ని రకాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం సార్. ఓకే, ఈ చాప్టర్లో అందరికీ ఎక్కువ శాతం ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, కానీ ఈ మధ్య ఐపీఓలోనే ఎస్ఎంఈ ఐపీఓ అని ఇంకొక ఐపీఓ ఉంది. ఎస్ఎంఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, పేరులోనే ఉంది ఎస్ఎంఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. స్టార్టప్ కంటే కొంచెం పెద్దవి, పెద్ద కంపెనీల కంటే కొంచెం చిన్నవి. ఈ ఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎక్కువ శాతం ఈ ఎస్ఎంఈ ఐపీఓలు రెండు, ఎన్ఎస్సి ఎస్ఎంఈ, బిఎస్సి ఎస్ఎంఈ. మనకి 3 ఎక్స్చేంజ్లు ఉన్నాయి: ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్ఎంఈ. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎంఎస్ఎంఈ మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎంఎస్సి. అయితే ఈ ఎస్ఎంఈ ఐపీఓలు ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా ఎన్ఎస్సి ఎస్ఎంఈ వెబ్సైట్ వేరే ఉంటుంది, బిఎస్సి ఎస్ఎంఈ వెబ్సైట్ వేరే ఉంటుంది. మన పని ఏంటిది, ఎస్ఎంఈలు ఏవైతే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో ఆ షేర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఐపీఓలే, కాకపోతే అవి ఇనీషియల్ అమౌంటే పెద్ద మొత్తాల్లో ఉంటాయి. అంటే నీ కంపెనీలు చిన్నవి, లాట్ సైజు పెద్దగా ఉంటుంది, అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. 1,30,000, 1,20,000, 1,10,000, 1,40,000 కూడా ఉంటాయి. మినిమం అమౌంటే, మ్యాక్సిమం అమౌంట్ కూడా స్మాల్ ఇన్వెస్టర్స్కి అదే ఉంటుంది, బిలో 2 lakhs ఇన్వెస్ట్మెంట్. అందుకని స్మాల్ ఇన్వెస్టర్స్ కోటాలో మ్యాక్సిమం అమౌంట్ 2 lakhs, మినిమం అమౌంట్ 15,000. ఈ 15,000 అన్నీ ఐపీఓలు. ఉదాహరణకి ఇప్పుడు టాటా టెక్నాలజీస్ వచ్చింది, మినిమం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ 15,000 లోపు. ఇరడా, ఐఆర్ఈడిఏ, ఇవి పెద్ద ఐపీఓలు, ఇవి 15,000 లోపు ఉన్నాయి. అదే ఎస్ఎంఈలు వచ్చినాయి, చాలా కంటిన్యూ వస్తున్నాయి. ఈ ఎస్ఎంఈ ఐపీఓలు ఏవైతే ఉన్నాయో మినిమం 1,30,000, 1,40,000, 1,20,000. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లాట్కి వెళ్ళేటప్పటికి అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి 2 లక్షల పైన అవుతుంది కాబట్టి మినిమం అమౌంట్ అదే, బిలో 2 lakhs అమౌంట్ ఏదైతే స్మాల్ ఇన్వెస్టర్స్ కోటా ఉందో అదే అమౌంట్ అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎస్ఎంఈ ఐపీఓలు ఏంటిది అంటే ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నటువంటి కంపెనీలు, అవి ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఇంప్రూవ్ అవుతున్న కంపెనీలు, ఇప్పుడిప్పుడే పెరగబోవడానికి రెడీగా ఉన్నటువంటి కంపెనీలు, ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వచ్చేటటువంటి కంపెనీలు. చాలామందికి ఇది ఐడియా ఉండదు, చాలామందికి తెలవదు, కానీ పైసలు వచ్చేవి ఎస్ఎంఈ ఐపీఓలో ఈ మధ్యకాలంలో 300, 400, 500% కూడా రిటర్న్స్ వచ్చినాయి, ఒక్క రోజులోనే వస్తాయి. అది ఎలా వస్తుంది అంటే సింపుల్గా ఇప్పుడు పాత రోజుల మాదిరి లేవు. ఒకప్పుడు ఐపీఓ అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, చెక్కులు పెట్టాలి, బ్యాంకులో డిపాజిట్ చేయాలి. బ్యాంకులో డిపాజిట్ చేసినాక బ్యాంకర్సు, ఆ బ్యాంక్ వాళ్ళు ఆ ఫామ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఆ రిజిస్ట్రార్కి పంపించాలి. పంపించినాక 70 days నుంచి 90 days, 70 నుంచి 90 రోజుల పాటు ప్రాసెస్లో వీళ్ళకి అలాట్మెంటా రిఫండా పంపిస్తున్నారు. అంటే మన పని ఒక ఐపీఓ అప్లై చేస్తే అప్పట్లో 3 నెలల కాలం పాటు వెయిట్ చేయాలి. 3 నెలల తర్వాతనే మనకి అలాట్మెంటా రిఫండా వస్తుంది అప్పట్లో. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఓన్లీ 1 dayనే ఇష్యూ. 3 రోజులు ఉంటుంది వర్కింగ్ డేసు. అదే హాలిడేస్ సాటర్డే సండే వస్తే 5 రోజులు ఉంటుంది, కానీ 3 వర్కింగ్ డేస్ కిందే లెక్క. 3rd వర్కింగ్ డే రోజు అప్లై చేయాలి. జనరల్గా 3rd వర్కింగ్ డే అంటే లాస్ట్ వర్కింగ్ డే రోజు, లాస్ట్ ఇష్యూ క్లోజ్ అయ్యే రోజే అప్లై చేయాలి మనం. ఆ ఒక్కరోజే బ్లాక్ అవుతుంది అమౌంట్. ఈ బ్లాక్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్కి, నైట్ మళ్ళీ 9-10 మనకి రిజల్ట్ వస్తుంది, అలాట్మెంటా నాన్ అలాట్మెంటా. ఆ నెక్స్ట్ డేనే మన అమౌంట్ బ్లాక్ అన్ బ్లాక్. ఒకప్పుడు మనం ఏదైతే చెక్కులు పెడితే బ్యాంకులో అమౌంట్ వెళ్ళిపోయేది, ఇప్పుడు లేదు ఆ సిస్టమ్. మనం అప్లై చేసేటప్పుడే బ్లాక్ అన్ బ్లాక్. అంటే మనం అప్లై చేసేటప్పుడు ఒక ఐపీఓ ఎస్ఎంఈ ఐపీఓ 1,30,000, 1,40,000 అనుకోండి ఉదాహరణకి. అప్లై చేసిన తర్వాత అప్పటికప్పుడే ఈ లింకు బ్యాంక్ వెళ్ళి చెక్ చేస్తుంది, అమౌంట్ ఉందా లేదా. అమౌంట్ ఉంది, బ్లాక్ చేస్తుంది ఆ అమౌంట్ని. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగు మీకు అలాట్మెంట్ వచ్చిందా, డిమ్యాట్లోకి షేర్లన్నీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ నెక్స్ట్ డే.
ఒకవేళ అలాట్మెంట్ రాలేదా, మీ అమౌంట్ ఏదైతే బ్లాక్ చేశారో దాన్ని అన్బ్లాక్ చేస్తారు. అంటే ఏంది, మన అకౌంట్లోంచి బ్యాంక్ అకౌంట్లోంచి ఏదైతే బ్లాక్ చేసిన అమౌంట్ ఉందో నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా, అంటే రిజల్ట్స్ వచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగే. అంటే సపోజ్ ఉదాహరణకి 15వ తారీఖు అంటే వర్కింగ్ డే అనుకోండి, 15వ తారీఖు ఒకటి ఇష్యూ క్లోజ్ అయింది, 16 సాయంత్రం రిజల్ట్ వచ్చేసింది, 17కి మీకు అలాట్మెంట్ అయితే షేర్స్ డిమాట్కి వెళ్తాయి, లేకపోతే రిఫండ్ వస్తే వెమ్మటే మన అమౌంట్ బ్లాక్ చేసిన అమౌంట్ అన్బ్లాక్ చేస్తారు, మళ్ళీ మనం రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి ఏంటిది, మనము ఏదైతే అప్లై చేస్తున్నామో అప్లై చేస్తున్నది చేసింది వాల్యూను చూసుకొని అప్లై చేయాలి. ఎందుకంటే మరి 1,30,000 1,40,000 అప్లై చేసినప్పుడు మరి అది అంత అమౌంట్ ఏదైనా జరిగినప్పుడు అంత అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. అంటే షేర్ ప్రైస్ కనుక బిలో పార్ అయితే అప్పుడు మన బ్లాక్ అమౌంట్ అంతా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి అదొకటి చెక్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎక్కడ చూడాలి అనేది నేను ఇంకొక చాప్టర్ ఇంకో ఎపిసోడ్లో చెప్తాను. ఇప్పుడు సింపుల్గా మనకి రెండు ఎస్ఎంఈలు, మళ్ళీ ఎస్ఎంఈలో ఒకటే కానీ బిఎస్సి ఎస్ఎంఈ ఎన్ఎస్సి ఎస్ఎంఈ అంటే ఆ షేరు ఏదైతే ఉందో ఎస్ఎంఈ షేరు ఐపీఓది, బిఎస్సి ఎస్ఎంఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లోనే ట్రేడ్ అవుతుంది. అది మన పని ఏంటిది, అప్లై చేసేటప్పుడే గుర్తుపెట్టుకోవాలి. బిఎస్సి ఎస్ఎంఈ అన్నారనుకోండి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లోనే ఇది కొనుక్కోవటం అమ్ముకోవడం జరుగుతుంది అనేది అర్థం. ఇక తర్వాత ఎన్ఎస్సి ఎస్ఎంఈ అన్నారనుకోండి, ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లోనే ఇది కొనటం అమ్మటం ట్రేడింగ్ జరగడం జరుగుతుంది ఒకటి. ఇక తర్వాత మామూలు ఐపీఓ, సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టు టాటా టెక్నాలజీస్, ఇరెడా ఏవైతే ఉన్నాయో ఐఆర్ఈడిఏ, ఇవి ఎలా జరుగుతాయి, మామూలు ఎక్స్చేంజ్లో జరుగుతాయి. అంటే ఎన్ఎస్సి బిఎస్సి ఎంఎస్సిలో మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంది, మనం ఎన్ఎస్సిలో చేయొచ్చు, బిఎస్సిలో చేయొచ్చు. ఎస్ఎంఈలు మాత్రము ఎన్ఎస్సి ఎస్ఎంఈ అంటే ఎన్ఎస్సి ఎస్ఎంఈలోనే జరుగుతాయి, బిఎస్సి ఎస్ఎంఈ అంటే బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్ఎంఈలోనే జరుగుతాయి. మన పని ఏంటిదిగా, ఏవి ఐపీఓలు, ఏవి ఎన్ఎస్సి ఎస్ఎంఈలు, ఏవి బిఎస్సి ఎస్ఎంఈలు అవి చెక్ చేసుకోవాలి. ఏవి మినిమం అమౌంట్ 15,000 అయితే పెద్ద ఐపీఓలు, ఎస్ఎంఈలు అయితే 1,20,000 1,30,000, అది ఎన్ఎస్సి ఎస్ఎంఈయా బిఎస్సి ఎస్ఎంఈనా ఇది మనం చూసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ప్లాట్ఫామ్లోనే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇవి కొన్నాళ్ళకి ఏమవుతుంది, మైగ్రేషన్ అవుతాయి. అంటే ఉదాహరణకి ఎన్ఎస్సి ఎస్ఎంఈలో మనం చేస్తున్నాం, ధరలు పెరుగుతూ వచ్చింది, షేర్ రేటు పెరుగుతూ వచ్చింది, క్యాపిటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అంటే షేర్ ప్రైస్ పెరుగుతూ వచ్చి ఈక్విటీ క్యాపిటల్ నెట్వర్త్ పెరుగుతూ వచ్చినప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతూ ఉందో అప్పుడు మళ్ళీ మెయిన్ ప్లాట్ఫామ్లోకి మైగ్రేషన్ అవుతుంది. ఏది, ఎన్ఎస్సి ఎస్ఎంఈ ఎన్ఎస్సి ప్లాట్ఫామ్లోకి మైగ్రేషన్ అవుతుంది, బిఎస్సి ఎస్ఎంఈ బిఎస్సి ప్లాట్ఫామ్లోకి మైగ్రేషన్ అవుతుంది. మన పని ఏంటిది, ఫస్ట్ ఇనీషియల్గా ఎస్ఎంఈ అప్లై చేసినా మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మెయిన్ ప్లాట్ఫామ్లోకి మైగ్రేషన్ అవుతుంది. మన పని ఏంటిదిగా, ముందు అది గ్రోత్ ఉందా లేదో చూడాలి, అది ప్రోడక్ట్ ఏంటిదో చూడాలి, అది సర్వీసా ప్రోడక్టా, ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ రాబోయే రోజుల్లో గ్రోత్ ఉందా లేదా చూడాలి, ఆ ఫ్యూచర్ ఉందా లేదా చూడాలి, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు ఉన్నాయా చూడాలి, రాయితీలు ఉన్నాయా చూడాలి, గవర్నమెంట్ నుంచి లేకపోతే ఆ కంపెనీ రన్ చేసే ప్రమోటర్స్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో చెక్ చేయాలి. వాళ్ళతో పాటు ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పర్ఫార్మెన్స్ ఉండబోతుందో లేదో కామన్గా గెస్ చేయగలగాలి. ఇది ఎస్ఎంఈ ఐపీఓల గురించి. మళ్ళీ మనము ఇంకొక ఎపిసోడ్లో, ఇంకో చాప్టర్లో, ఇంకో వీడియోలో ఇంకొక కంటెంట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా బిగినర్స్, లెర్నర్సు ఎవరైతే కొత్తగా షేర్ మార్కెట్లోకి రాదలుచుకుంటారో వాళ్ళ కోసం ఉపయోగపడే కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి జీవి సత్యనారాయణ గారు. మాకు ఈరోజు ఎస్ఎంఈ గురించి చెప్పారు. మరో ఎపిసోడ్లో ఇంకో కొత్త టాపిక్తో మేము ముందు